సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాకపోతే హోమోజీనియస్ ఫంక్షన్ ఇస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx + ny. లాస్ట్ క్లాస్లో y ఇంటూ సమ్ ఫంక్షన్ f(x, y) dx ప్లస్ x ఇంటూ సమ్ ఫంక్షన్ g(x, y) dy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటే 1/mx - ny. ఇప్పుడు ఈ రెండు ఫామ్లో ఉండవు. నెక్స్ట్ సమ్ ఈ రెండు ఫామ్లో ఉండకపోతే ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేయాలి? అదే నెక్స్ట్ మెథడ్ 3 టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మెథడ్ 3 టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఫస్ట్ మనం డెఫినేషన్ రాద్దాం. if there exists a continuous single variable function in x such that 1/n into ∂m/∂y minus ∂n/∂x is equals to f of x or some real number k, then integrating factor is equals to e power integral f of x dx or e power integral k dx. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ఎగ్జాక్ట్గా చెక్ చేస్తాం. ఎగ్జాక్ట్ అవ్వకపోతే మనం ఏం ఫైండ్ చేయాలంటే 1/n into ∂m/∂y minus ∂n/∂x కదా ఫైండ్ చేయాలి. సో దీని ఆన్సర్ ఎక్స్ ఎలోన్ రావాలి. ఏం రావాలి? ఎక్స్ ఎలోన్. వచ్చిన ఆన్సర్ మొత్తం ఎక్స్లోనే ఉండాలి. వచ్చిన ఆన్సర్లో ఇంకో వేరియబుల్ ఉండకూడదు. వై కానీ ఇచ్చిన వేరియబుల్ జెడ్ కానీ ఏదో ఒకటి వేరే వేరియబుల్ ఏమి ఉండకూడదు. ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్ అయి ఉండాలి, లేదా ఎక్స్లో అయి ఉండాలి. అప్పుడు మన ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఈ పవర్ ఇంటిగ్రల్ కే డిఎక్స్. ఇక్కడ ఏది వస్తుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ చేయాలి. అర్థమవుతుందా? ఒక సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దాకా రాసుకోండి. ఎక్స్ ఎలోన్ చూసారు ఇక్కడ కంటిన్యూస్ సింగిల్ వేరియబుల్ మీన్స్ ఎక్స్. ఇన్ ఎక్స్లో ఒకే ఎక్స్ ఉండాలి దాంట్లో. అంటే వేరే వై కానీ ఏది ఆన్సర్లో ఉండకూడదు. ఏది ఇప్పుడు 1/n into ∂m/∂y minus ∂n/∂x వాల్యూ ఫైండ్ చేసినప్పుడు అది ఎక్స్ ఎలోన్ రావాలి ఆర్ కాన్స్టెంట్ రావాలి. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్. సమ్ చేద్దాం. దీని మీద ఈ మెథడ్లో సమ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1 సాల్వ్ y plus y³/3 plus x²/2 dx plus 1/4 of x plus xy² dy is equals to 0. This sum solution. So this is of the form m dx plus n dy equal to 0. First given differential equation y plus y³/3 plus x²/2 dx plus 1/4 of x plus xy² dy is equals to 0. This is of the form m dx plus n dy equal to 0. This is of the form n dx plus n dy is equals to 0, where m is equals to y plus y³/3 plus x²/2. So ∂m/∂y with respect to y derivative 1 y³ 3y² 3 x² with respect to y 0. So answer 1 plus y². What is m? 1/4 of x plus xy². So ∂m/∂x with respect to x 1/4 of
with respect to x, derivative of x 1, derivative of x xy square. So x1 1 into y square 1 plus y square. So 1 plus y square by 4. Both are not equal. Dou m by dou y not is equals to dou m by dou x. Therefore, given differential equation is not exact. Given differential equation is not exact. Exact కానప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియసా కాదు. ఇచ్చిన ఈక్వేషన్ y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ఆ ఫామ్లో ఉందా లేదు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే లేదు కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎం బై డో ఎక్స్ చేయాలి. అర్థమవుతుందా? సో 1/n ఇంటూ 1/n మీన్స్ 1/4 ఇంటూ x plus xy square into 1/n dou m by dou y 1 plus y square minus dou n by dou x 1 plus y square by 4. Okay, that is equals to ఇక్కడ 1/4 న్యూమరేటర్ అయితే 4 by x కామన్ తీయండి 1 plus y square into 1 plus y square minus 1 plus y square by 4 మల్టిప్లై చేద్దాం. సో ఏమొస్తుంది మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై 4x ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, 4 ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై 4x into 1 plus y square. 1 plus y square gets cancelled. 4 cancel. So 4 by x minus 1 by x. Okay? X LCM 4 minus 1 3 by x. That equal to f of x అనుకోవాలి. ఇది x alone చూసారా? That equal to x alone. సో వచ్చిన ఆన్సర్లో ఇంకో వేరియబుల్ లేదు, x ఒకటే ఉంది. Therefore x alone. అలాగా 1/n into dou m by dou y minus dou n by dou x x ఎలా వచ్చింది. therefore ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? e పవర్ ఇంటిగ్రల్ 3 by f of x dx f of x dx. సో e పవర్ ఇంటిగ్రల్ f of x 3 by x dx. ఓకేనమ్మా, 3 కాన్స్టెంట్ e పవర్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 by x log x. సో e పవర్ ఈ 3 n log x power n log x cube. E power log means answer x cube. So integrating factor x cube. E power log x means x formula. E power log. So formula ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షనే రాయాలి. ఆన్సర్ x cube. సో ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? x cube. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ 1ని x cube తోటి మల్టిప్లై చేయాలి. అక్కడ దాకా రాయాలి. Now multiply equation 1 with integrating factor. Multiply equation 1 with x cube. Integrating factor x cube kada. So multiply చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? x cube into y plus y cube by 3 plus x square by 2 dx plus మళ్ళీ x cube into 4 into x plus xy square dy is equals to 0. X cube into y, x cube y plus x cube y cube by 3 plus x cube into x square, x power 5 by 2 into dx plus x cube into x power 4 by 4 plus x power 4 y square by 4 dy is equals to 0. This is of the form. Equation 2 of the form m1 dx plus n1 dy equal to 0. Equation 2 of the form m1 dx plus n1 dy is equals to 0. Here m1 is equals to x cube y plus
x cube y cube by 2 3 plus x power 5 by 2. So dou m1 by dou y. Okay, with respect to y, x cube plus y cube 3y square, 3x cube y square by 3 plus x power 5 with respect to y 0. 3 cancel, x cube plus x cube y square. Next, what is n1 here? What is n1? X power 4 by 4 plus x power 4 y square by 4. So here dou n1 by dou x with respect to x power 4, 4x cube, x power 4 derivative 4x cube by 4 plus x power 4 derivative 4x cube y square by 4. 4 gets cancelled. So answer x cube plus x cube y square. Both are equal. Therefore, dou m1 by dou y is equals to dou n1 by dou x. Therefore, equation 2 is exact. Equation 2 is exact differential equation. Therefore, integrating factor. Therefore, solution. Integral m1 dx plus integral terms of n1 not containing x dy equal to c. ఇక్కడ దాకా రాస్తాం. Therefore, solution. So, what is the solution? Therefore, solution is integral m1 dx plus integral terms of n1 not containing y, not containing x dy is equals to some constant c. Integral m1, what is m1 here? X cube y dx plus integral x cube y cube by 3 dx plus integral x power 5 by 2 dx plus terms of n1 not containing x. Here x is there, here also x is there. So remaining 0. Integral 0 dy is equals to 0. There is no term not containing x. So 0. Next, with respect to x integration, y constant, y into integral x cube, x power 4 by 4 plus y cube by 3 constant, y cube by 3 into integral x cube, x power 4 by 4. Next, 1 by 2 constant to x power 6 by 6 equal to some constant c. Okay, by simplifying x power 4 by y by 4 plus x power 4 y cube by 12 plus x power 6 by 12 equal to c. LCM 12. Now remove 3 x power 4 y plus x power 4 y cube plus x power 6 equal to 12 c means some constant c dash. This is the general solution. This is the general solution of required equation. Given equation. Right. So homework is చేయండి. ఈ మెథడ్ ఈజీ కొద్దిగా 1 by n into dou m by dou y minus dou n by dou x ఫైండ్ చేయాలి. వరుసగా సమ్స్ రాసుకోండి. సాల్వ్ ఫస్ట్ సమ్ x square plus y square plus x dx plus xy dy is equals to 0. Second one, x cube minus 2y square dx plus
2xy dy is equals to 0. Third one, 3xy minus 2ay square dx plus x square minus 2axy dy is equals to 0. Next, fourth one, 2xy dy minus x square plus y square plus 1 dx is equals to 0. Fifth one, x square plus y square plus 2x dx plus 2y dy is equals to 0. The sums are easy sums. Note చేసి ఇంకో సమ్ చేద్దాం మనం. ఇంకో ఇదే మోడల్ ఒక సమ్ చేద్దాం. సో ఈ సమ్స్ మీరు హోంవర్క్ చేయండి. సాల్వ్ ఎక్సైజ్లో ఎక్సైజ్ 2e 3 4/5 అంటారు. సాల్వ్ xy square minus e power 1 by x cube dx minus x square by dy is equals to 0. So this is of the form m dx minus n dy equal to 0. Solution. This is of the form given equation, given differential equation, xy square minus e power 1 by x cube dx minus x square y dy is equals to 0. This is of the form m dx plus n dy is equals to 0. Okay, here m is xy square minus e power 1 by x cube. So dou m by dou y with respect to y 2xy. Next, what is n here? Minus x square y. We have to take minus also. So dou n by dou x with respect to x minus 2xy. Here plus 2xy, here minus 2xy. Therefore dou m by dou y not equal to dou n by dou x. Therefore equation 1 is not exact. Equation 1 is not exact. Also not homogeneous. Not in the form some y into f of x by dx plus x into g of x by dy equal to 0. Then ఆ రెండు ఫార్మ్స్లో లేవు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 by n into dou m by dou y minus dou n by dou x చేయాలి. సో 1 by n, 1 by what is n? Minus x square y into minus x square y n. Dou m by dou y 2xy minus dou m by dou x minus 2xy, minus 2 minus plus 2xy, 2xy plus 2xy 4xy by minus x square y cancel, 1x cancel, minus 4 by x that equal to x alone, f of x alone వచ్చిన ఫంక్షన్. XLN రాకపోతే నెక్స్ట్ మెథడ్ యూజ్ చేయాలి. XLN వచ్చింది. ఇక్కడ ఇది XL రావట్లేదు, కాన్స్టెంట్ ఉన్నా ఇదే ఫార్ములా. అదవుతుందా? XLN రావట్లేదు, కాన్స్టెంట్ ఉన్నా చేసేవచ్చు. ఈ పవర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ dx. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఏమవుతుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ f of x dx. సో ఈ పవర్ ఇంటిగ్రల్ వాట్ ఈస్ f of x? minus 4 by x dx. సో ఈ పవర్ minus 4 కాన్స్టెంట్, integral 1 by x dx. So e power minus 4 into log x, integral 1 by x log x
అది ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 4. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 4 అంటే 1/x పవర్ 4. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో యూ హ్యావ్ టు మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 1/x పవర్ 4. రాసుకున్నాను. So multiply equation 1 with 1/x power 4. Multiply equation 1 with 1/x power 4. So 1/x power 4 तो multiply చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1/x power 4 into xy square minus e power 1/x cube dx minus 1/x power 4 into x square y dy is equals to 0. 1/x power 4 x cancel same వస్తుంది y square by x cube minus 1/x power 4 into e power 1/x cube dx minus x power 4 y by x square dy is equals to 0. This is of the form m1 dx plus n1 dy equal to 0. Equation 2 of the form. Equation 2 ఎట్టా గయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలు